హలో పిల్లలు, మళ్ళీ పోతన ఏడో భాగం విందురు గాని. రండి వచ్చి కూర్చోండి. పెద్దవాళ్ళని అందరూ వింటామన్న వాళ్ళందరినీ పిలవండి సరదాగాను. అందరినీ కూర్చోబెట్టుకోండి. అందరూ ఓ చోట కూర్చుంటే విందురు గాని సరదాగాను. ఏమ్మా, ఈ కంసుడు ఏం చేశాడు? వీళ్ళిద్దరూ దేవకీ వసుదేవులు, ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రథం ఎక్కి కూర్చున్నారు. ఈ దేవకీదేవి తండ్రి దేవకుడు ఆమ్, బాజా భయంత్రీల ముందు పెట్టి మరి పెళ్ళివారు కదా. అంచేత వాళ్ళని వెళ్ళేటప్పుడు బాజా భయంత్రీలు అవి పెట్టాడు. అవి బాగా మోగుతున్నాయి. ఆ, ఈ కంసుడు వచ్చి రథం ఎక్కాడు. రథం ఎక్కి, బావా చెల్లాయి, మిమ్మల్ని నేను తీసుకెడతాను రథంలోను అన్నాడు. నేను నడుపుతాను రథాన్ని అన్నాడు. అనేసరికి వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలా సంతోషించారు, చాలా ఆనందపడ్డారు. ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల ఇంకాను. అంటే పూర్వకాలంలో అలా చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు. అంటే 12 ఏళ్ళు 14 ఏళ్ళు రాకుండానే పెళ్ళిళ్ళు చేసేసేవారు అంతేనే కానీ, మగ పిల్లవాడికి కూడా మహా ఉంటే 18 20 ఏళ్ళు అంతే. అంతకి తప్పించి 30లును 35లు వచ్చాక చేసేవారు కాదు. అప్పటి కాలం తీరు అది. అప్పటి అప్పటి కాలం అలా ఉండేది. సరే, ఈ కంసుడు ఆ రథం యొక్క ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేత్తోటి పట్టుకున్నాడు. పట్టుకుని వాటిని విదిలించాడు. గట్టిగా విదిలించేసరికి గుర్రాలు పరిగెత్తడం ప్రారంభించాయి. చాలా ఆనందంగా, ఎంతో తృప్తిగా నడుపుతున్నాడు. మన స్నేహితుడు, స్నేహితుడే మన ఇంటి అల్లుడయ్యాడు. చెల్లెలు చక్కగా పెళ్లి కూతురయింది. అంచేత వీళ్ళని జాగ్రత్తగా మనం ఆనందంగా తీసుకెడదామని కంసుడు తీసుకెడుతున్నాడు. తీసుకెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళారు. ఆనందంగానే కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆకాశవాణి నుంచి అశరీరవాణి, అంటే అక్కడ శరీరం ఏం కనిపించలేదు. మాటలు మాత్రం వినిపించాయి. ఏమని? "ఓ కంస, నువ్వు చెల్లెల్ని, బావగారిని ఎక్కడికో తీసుకెడుతున్నాను అని చెప్పి అనుకుని చాలా సంబరపడిపోతున్నావు. అత్తవారింటికి, అదే అత్తవారింటికి దింపడానికి తీసుకెడుతున్నానని చాలా సంతోషిస్తున్నావు. చాలా ఇష్టంగా తీసుకెడుతున్నావు. కానీ ఈమెకి ఎనిమిదో గర్భంలో పుట్టబోయే పిల్లవాడు నిన్ను చంపుతాడు. నీకు తెలుసా? ఆ విషయం తెలియక నువ్వు తెగ ఆనందపడిపోతున్నావు" అని చెప్పింది ఆకాశవాణి. ఆ మాటలు విని ఈ కంసుడు ఒక్కసారి నివ్వెరబోయాడు. ఏమిటి? నా చెల్లెలు కొడుకు ఎనిమిదో గర్భంలో వాడు నన్ను చంపుతాడా అని చెప్పి నివ్వెరబోయాడు. మళ్ళీ చాలా కోపగించుకున్నాడు. అంటే కొంచెం క్రూర మనస్తత్వం ఉన్నవాడు. కొంచెం ఏమిటి, చాలా క్రూర మనస్తత్వం. అంటే వాళ్ళకి కోపం ఇట్టే వచ్చేస్తుంది. కోపంలో మనకు కూడా కోపం వచ్చిందనుకోండి, కోపంలో మనం ఎవడైనా కొట్టినప్పుడు ఎలా కొడతాము? ఇంచుమించుగా వాళ్ళకి వాతలు తేలిపోయేటట్టుగా కొడతాం. అంచేత తన కోపమే తన శత్రువు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం అంత కోపాన్ని తెచ్చుకోకూడదు. ఈ ఈయన కూడా ఏం చేశాడంటే, ఈయనకి విపరీతమైన కోపం. అంటే అహంకారం. నేను చాలా గొప్పవాడిని. నేను భోజవంశంలో పుట్టిన రాజుని. అంటే అప్పటి వరకు ఈ వీళ్ళ ముందు తరాల వాళ్ళు పెద్దలు చాలా గొప్పగా రాజ్యాలు చేశారు. రాజ్య పరిపాలన చేశారు. అంచేత ఈయన ఆ వంశంలో పుట్టాననే గర్వం ఒకటుంది. నేను భోజకులస్తుడిని, నేను చాలా గొప్పవాడిని అని. అలాంటి వాడికి ఈ మాట ఎప్పుడైతే వినిపించిందో, ఆ కోపం పెచ్చు పెరిగిపోయింది. పెచ్చు పెరిగిపోయి ఆహ్, గమ్ముని చే ఎప్పుడూ వాళ్ళకి రాజులకి కత్తులు కూడా ఉంటాయి. ఆ కత్తి దూసాడు. రయ్యన కత్తి తీశాడు. తీసి ఈ కిందకి దిగిపోయి, ఈ చెల్లెలుంది కదా రథంలో, ఆ రథంలో ఉన్న చెల్లెల్ని కొప్పు పట్టుకుని కిందకి లాగాడు. జుట్టు పట్టుకుని కిందకి లాగేశాడు రథంలోంచి. కిందకి లాగేసేసరికి ఆ బావగారు ఆశ్చర్యపోయాడు. ఏమిటి? వసుదేవుడు ఆశ్చర్యపోయి, "ఏం జరుగుతోంది? ఏమిటో అర్థం కాలేదు. ఇప్పుడేం చేస్తాడో ఏమిటో, కత్తి తీశాడు. చెల్లెలనేమో రథంలోంచి కిందకి లాగేశాడు. లాగేసేసరికి ఈయనిప్పుడేం చేస్తాడు? నా భార్యని, ఈ చిన్న పిల్ల ఇంకాను. ఈ ఈవిడికి ఇంకా ప్రపంచ జ్ఞానం అది తెలియదు. ఏదో ఆటలు, పాటలతోటి గడిపేసింది ఇన్నాళ్ళును. పెళ్లి చేశారు.
ఆహ్, ఈయన ఏం చేస్తాడో అని భయపడిపోయి ఆయన కూడా కిందకి దిగిపోయాడు. దిగిపోయి, "బావా ఏం చేస్తున్నావు? ఏమిటిది? ఎందుకలా చెల్లెలు జుట్టు పట్టుకు లాగేసేసి కత్తెత్తుతున్నావేమిటి?" ఏదో ఆకాశంలో అక్కడ ఏవో మాటలు వినిపించాయి. బానే ఉంది. ఆ మాటలను పట్టుకుని నువ్వు కోపగించుకుని, నువ్వు నీ చెల్లెల్నే చంపుదామని చూస్తున్నావా? నీకు అపకీర్తి రాదు. ఈ అపకీర్తి హ్మ్. ఏ నువ్వు బతికుండగా కాదు, నువ్వు పోయినా కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు ప్రజలందరూను. ఇలాగ కంసుట్ట పెళ్ళైన చెల్లెల్ని తీసుకెడుతూ అత్తవారింటికి రథంలోంచి లాగి చంపేశాడట. ఆవిడే పాపం ఏ పాపం ఎరగదు చిన్న పిల్ల. కొత్త పెళ్లి కూతురు పైగాను. లక్ష్మీదేవిలా మెరిసిపోతూ ఉంది ఆ పిల్ల. కొత్త పెళ్లి కూతుళ్ళకి చూడండి రకరకాల ఆభరణాలవి పెడతారు. చక్కగా ఒళ్ళంతా పసుపు రాస్తారు. ముఖానికి బొట్టు పెడతారు. అంచేత చేతి నిండా గాజులు వేస్తారు. మెడ నిండా వస్తువులు వేస్తారు. అందులో రాజులు. మంచి బట్టలు కడతారు. దాంతోటి ఆవిడ మెరిసిపోతోంది. లక్ష్మీదేవిలా ఉంది. లక్ష్మీ కళ ఒప్పే ఈ పిల్లని చంపేయడానికి నువ్వు సిద్ధపడ్డావని తరతరాల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ ఉంటే నీకు అపకీర్తి కాదా? ఓ కంస, ఓ బావ, ఆగు, కంగారు పడకు, కొంచెం నిదానంగా ఆలోచించు. ఇప్పుడు ఆవిడేం చే ఆకాశవాణి ఏం చెప్పింది? ఈవిడకి వచ్చే 8దో గర్భంలో పుట్టే పిల్లవాడు నిన్ను చంపుతాడు అని చెప్పింది. 8దో గర్భం రావాలంటే కనీసం 10, 12 సంవత్సరాలు గడవాలి మా ఇద్దరి మధ్యాన. 10, 12 సంవత్సరాలు గడిస్తేనే కానీ ఈవిడికి 8దో గర్భం రాదు కదా! ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఎందుకు చంపడానికి సిద్ధపడుతున్నావు? నువ్వు అపకీర్తి తెచ్చుకోకు. నీ అపకీర్తి నువ్వు ఎన్ ఇంక చేశాను తప్పుని నువ్వు మళ్ళీ సరిదిద్దుకోలేవు. ఆ! బావా! అలా కంగారు పడకూడదు. ఇప్పుడు మనం పుట్టాము. పుట్టిన తర్వాత మనకి చావు కూడా మన వెంటనే ఉంటుంది. వెంటాడుతూనే ఉంటుంది మన చావు. పుట్టిన ప్రతీ జీవుడికి కూడా మనిషే అని కాదు. ఏ జీవుడైనా సరే, ఆ జీవుడికి వెంటనే కూడా వెంటాడుతూ చావు కూడా ఉంటుంది. ఇంచేత మనం చేసిన కర్మల్ని అనుభవింపజేస్తూ ఉంటాడు భగవంతుడు. ఈ కర్మలు కొన్ని అనుభవించేసిన తర్వాత, బాబోయ్! నేను ఈ కర్మలను అనుభవించలేకపోతున్నానంటే, సర్లే అని చెప్పి మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం కదా! ఆ కర్మలకి తగ్గ శరీరాన్ని మనమే తయారు చేసుకుంటాం. మంచి కర్మలు చేస్తే మంచి అందమైన శరీరం, ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యమైన కుటుంబంలో చక్కగా వాళ్ళు దైవభక్తి గల ఇంట్లో పుడతాం. లేదు చెడ్డ కర్మలే చేస్తాం అనుకోండి, మనకెంతసేపు చెడులోనే మనసు దొర్లుతూ ఉందనుకోండి, ఎక్కడో పుడతాం. ఏ పేడ పురుగు కిందో, లేపోతే ఇంకా ఎక్కడో చిన్న చిన్న పురుగుల కిందో, దోమల కిందో, నల్లుల కిందో, బల్లుల కిందో పుడతాం. అవన్నీ అనుభవించి తీరాలి. అంచేత కంస బావ కంగారు పడిపోకు నువ్వు. ఆహ్, ఎవరైనా చచ్చిపోయగలిగిన వాళ్ళమే, చచ్చిపోవాల్సిన వాళ్ళమే. చచ్చిపోతాం. మళ్ళీ మన కొత్త శరీరంలోకి దూరుతూ ఉంటాం. మనం చేసుకున్న కర్మలను బట్టి. అంచేత నువ్వేం కంగారు పడవలసిందేం లేదు. ఇదేం శాశ్వతం కాదు. ఈ శరీరం శాశ్వతం కాదు. మాట ఒక్కటే శాశ్వతం. మనం సంపాదించుకున్న గౌరవం, మంచితనం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది. అంతేనే గాని నువ్వు కంగారు పడిపోయి నీ చెల్లెల్ని చంపేసేయకు. ఈ ఈ అమ్మాయి నీకు వరసకి చెల్లెలవుతుంది గానీ, నీకు కూతురు వయస్సుది ఈ అమ్మాయి. చాలా చిన్న పిల్ల. చాలా భయస్థురాలు. చాలా నెమ్మదైన పిల్ల. ఇంకా ప్రపంచ జ్ఞానం తెలియని పిల్ల. అలాంటి అమాయకురాల్ని పట్టుకొని చంపుతావా? అది మంచి పనేనా? అని చెప్పి ఈ బావగారు బావగారైన ఈ వసుదేవుడు ఎన్ని రకాలుగానైనా ఆయనకి నచ్చచెప్పి ప్రయత్నం చేశాడు. చేసినా సరే, ఏం చేసినా ఆయన ఆ కోపంగా అలాగా మండిపడుతూనే ఉన్నాడు. ఆహ్, మండిపడుతూ, "ఓ కంసభావ! బ్రహ్మగారు కూడా ఆయన చేసుకున్న పుణ్యకర్మల వల్ల ఆయనకి బ్రహ్మపదం వస్తుంది. ఆయన కూడా అది ఒక ఉద్యోగం లాంటిదే. అలాగే దేవేంద్ర పదవి కూడాను. ఇవన్నీ మనం చేసుకున్న పుణ్యాలను బట్టి వస్తాయి. అలాగే స్వర్గము, నరకము ఇవన్నీ కూడా మన పాపపుణ్యాలను బట్టే వస్తూ ఉంటాయి. అంచేత మన పుణ్యం అనుభవించేస్తే
మళ్ళీ కిందకి తోసేస్తారు. కింద మన కర్మల్ని బట్టి మళ్ళీ ఏ జీవుల్లో ప్రవేశించాలో మనమే మనం చేసుకున్న కర్మలే దాన్ని నిర్ధారణ చేస్తాయి. ఆ శరీరంలో దూరి మనం మళ్ళీ బాధలు పడుతూ ఉండాలి. లేదు సుఖం అనుభవిస్తూ ఉండాలి. సుఖం అయితే బంగారు సంకెళ్ళు. ఆహ్, కష్టమైతే ఇనుప సంకెళ్ళు. అంతే 2 సంకెళ్ళే. ఆహ్, మనం ఆహ్, ఈ బంగారు సంకెళ్ళు అంటే పుణ్యకర్మలు. పుణ్యకర్మల్ని అనుభవించి తీరాలి. అంటే ఒక చక్కటి కుటుంబంలో పుడతాం. వాళ్ళు సర్వసౌఖ్యాల్ని మనకి ఏర్పాటు చేస్తారు తల్లిదండ్రులు. ఎంచేతంటే వాళ్ళు మంచివాళ్ళు. ఆ కుటుంబం అలా మంచివాళ్ళనందరినీ ఒక చోట చేరతీస్తుంది. ఓ కుటుంబం కింద చేస్తుంది. అంచేత అక్కడ ధనం, కీర్తి, సంపద అన్నీ ఉంటాయి. అంచేత అన్నీ అనుభవిస్తాం. ఆ అనుభవాలు అయిపోగానే మన పుణ్యం క్షీణించగానే మళ్ళీ మనం ఇంకో అమ్మ కడుపులోకి వెళ్ళిపోవాలి. లేకపోతే చెట్టుగానో, పుట్టగానో పుట్టాలి. మన కర్మల్ని బట్టి. అంచేత బావా కంగారు పడకు. నువ్వు ఈమెను చంపొద్దు. హ్మ్. ఆహ్, ఈవె ఈవిడ్ని క్షమించి వదిలేసేయి. ఈవిడ ఏ తప్పు చేయలేదు కదా! ఆకాశవాణి చెప్పిన మాట పట్టుకొని నువ్వు చేస్తున్నావు ఇది. ఇప్పుడు నీకు ఏ కర్మలున్నాయో అవి అనుభవించి తీరవలసిందే. అంతేనే గాని ఈ ఈవిడ ఎనిమిదో గర్భం నిన్ను చంపుతుందని నువ్వు భయపడకు అని చెప్పి ఆయన ఆహ్, వేళాపడి బతిమాలుతున్నాడు. బావ నువ్వు చంపొద్దు, చంపొద్దు ఈవిడ్ని వదిలేసెయ్యి అని. అది. ఇక్కడ ఆపుదాము. మళ్ళీ తర్వాత కథ చెప్తాను. జై శ్రీరామ్.